టీ20 వరల్డ్ కప్ అంటేనే ఒత్తిడి, కానీ ఆ ఒత్తిడినే ఆటగా మార్చిన ఆటగాడు ఫిన్ అలెన్ ఒక అద్భుతమైన సెంచరీతో న్యూజిలాండ్కి ఒక అద్భుతమైన విజయాన్ని అందించాడు. స్టేడియంలో ప్రతి క్షణం టెన్షన్ పెరుగుతుంటే క్రీజ్లోకి వచ్చిన ఫిన్ అలెన్ మాత్రం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. కేవలం 33 బంతుల్లోనే 100 చేశాడు. అవును, టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి ప్రపంచాన్ని షాక్కు గురి చేశాడు. ఒక్కో బంతిని బౌండరీ లైన్ దాటిస్తూ 10 ఫోర్లు 8 సిక్సర్లు పేల్చిన తీరు చూస్తే అది ఇన్నింగ్స్ కాదు, తుఫాన్. ప్రతి సిక్సర్లో ఆత్మవిశ్వాసం, ప్రతి బౌండరీలో ఒక స్టేట్మెంట్ కనిపించింది. సో సౌత్ ఆఫ్రికా అయితే 169 పరుగులు చేసింది 8 వికెట్ల నష్టానికి. దాని తర్వాత న్యూజిలాండ్ అయితే చేజింగ్లో 173 పరుగులు చేసింది కేవలం 12.5 ఓవర్లలో. ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి సో 173 పరుగులు అయితే చేసింది. సో ఈజీగా కంఫర్టబుల్గా మ్యాచ్ అయితే గెలిచి ఫైనల్కి అయితే వెళ్ళిపోయింది. సో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మొత్తానికి ఈ మ్యాచ్ని డిసైడ్ చేసింది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసుకుంటే న్యూజిలాండ్ది 117 అంటే 117 పరుగులు అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ద్వారా వచ్చింది. కేవలం 9 ఓవర్లలోనే వచ్చింది. సో మొత్తానికి న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 169 పరుగులకు 8 వికెట్లు నష్టపోయింది. ఆడెన్ మార్క్రమ్ 18 రన్స్ కొట్టాడు 20 బాళ్ళకి. సో ఈరోజు కొద్దిగా స్లోగా ఆడాడు. సో ఆల్రెడీ మార్క్రమ్ది ఒక క్యాచ్ అయితే డ్రాప్ అయింది. రచిన్ రవీంద్ర ఆ క్యాచ్ వదిలేశాడు. అయినా కూడా మార్క్రమ్ అయితే దీన్ని అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు 20 బాళ్ళకి. ఇంకా క్వింటన్ డీకా కూడా స్టార్టింగ్లో ఒక 6 కొట్టి సో 10 రన్స్కి మాత్రమే అవుట్ అయిపోయాడు. ఇక రికల్టన్ వచ్చిన ఫస్ట్ బాలే రికల్టన్ కూడా డక్అవుట్ అయితే అయిపోయాడు. ఇక బ్రీవిస్ 34 రన్స్ అయితే చేశాడు. 2 సిక్స్లు 3 ఫోర్ల సాయంతో 27 బాల్లో 34 పరుగులు అయితే చేశాడు బ్రీవిస్. ఇక మిల్లర్ కూడా ఫస్ట్ ఒక క్యాచ్ డ్రాప్ అయినా కూడా దాని తర్వాత నెక్స్ట్ బాల్లోనే మిల్లర్ కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా స్టబ్సన్, మార్కో యాన్సన్. సో సౌత్ ఆఫ్రికా 169 పరుగులు చేసిందంటే దానికి మెయిన్ రీజన్ స్టబ్సన్, మార్కో యాన్సన్. సో వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఒక పార్ట్నర్షిప్పే వాళ్ళకి 169 పరుగులు వచ్చేలా చేసింది. లాస్ట్లో అయితే మార్కో యాన్సన్ వరుసగా 5 సిక్స్లు కొట్టాడు. సో దీంతో మార్కో యాన్సన్ కూడా 55 పరుగులు అయితే చేశాడు కేవలం 30 బంతుల్లో మాత్రమే. సో స్టబ్స్ కూడా 29 రన్స్ అయితే చేసి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత లాస్ట్ ఓవర్లో కొద్దిగా రన్స్ తగ్గిన సౌత్ ఆఫ్రికా అయితే 169 పరుగులు చేసింది. సో మెయిన్లీ మెక్కాంచి ఒక్క ఓవర్ అంటే స్టార్టింగ్లో సెకండ్ ఓవర్ పవర్ ప్లేలో వేశాడు. సో డీకాక్ది, రికల్టన్ది ఇద్దరిది వికెట్స్ అయితే ఈ మెక్కాంచి అనే ప్లేయర్ అయితే తీసుకున్నాడు. సో కేవలం ఒక ఓవర్ మాత్రమే వేశాడు. 9 రన్స్ ఇచ్చి 2 వికెట్స్, 2 ఇంపార్టెంట్ మెయిన్ వికెట్స్ అయితే తీసేశాడు. సో దాని తర్వాత లాకీ ఫెర్గ్యూసన్ కూడా ఒక వికెట్ అయితే తీశాడు. జిమ్మీ నీషమ్ ఈరోజు కొత్తగా టీంలోకి అయితే వచ్చాడు. సో అతను కూడా ఒక వికెట్ అయితే తీశాడు. ఇంకా మెయిన్లీ రచిన్ రవీంద్ర అయితే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి 4 వికెట్స్, 3 వికెట్స్, ఈ మ్యాచ్లో కూడా 2 వికెట్స్ అయితే తీశాడు. సో రచిన్ రవీంద్ర కూడా మంచిగా వేశాడు. క్యాచ్ వదిలిన తర్వాత కూడా ఎలాంటి అంటే లూజ్ బాల్స్ వేయకుండా మంచి కాన్ఫిడెన్స్తో 2 వికెట్లు అయితే తీశాడు. సో ఇన్ రిప్లై చూసుకుంటే చేజింగ్లో న్యూజిలాండ్ ఒక అద్భుతమైన ప్రదర్శన చేసింది. సో ఎప్పుడు లేని విధంగా వాళ్ళ పార్ట్నర్షిప్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రెచ్చిపోయారని చెప్పాలి. సో వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే అద్భుతంగా ఉంది. ఫిన్ అలెన్ అండ్ షెఫర్డ్ కలిసి మొత్తం 117 రన్స్ భాగస్వామ్యం చేశారు. అందులో ఫిన్ అలెన్ మాత్రమే కేవలం 33 బంతుల్లోనే 100 పరుగులు అయితే చేశాడు. అందులో 10 ఫోర్లు 8 సిక్స్లు ఉన్నాయి. సో ఈ సెంచరీ టీ20 వరల్డ్ కప్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ. ఫిన్ అలెన్ అయితే అద్భుతమైన ఫామ్లోకి వచ్చాడు. అది కూడా ఈ సెమీఫైనల్ రావడం న్యూజిలాండ్కి ఎంతో కలిసి వచ్చింది. దీంతో మొత్తం న్యూజిలాండ్ 173 పరుగులు చేసింది కేవలం 12.5 ఓవర్లలో. దీంతో న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచి ఫైనల్కి అయితే వెళ్ళిపోయింది. ఇక ఫైనల్ నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరగబోతుంది. సో ఇంకా న్యూజిలాండ్ బౌలింగ్ చూసుకుంటే మ్యాట్ హెన్రీ 4 ఓవర్లు వేసి 34 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ అయితే ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. దాని తర్వాత చూసుకుంటే మెయిన్లీ సో ఇంక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే సో మార్కో జాన్సన్ కొట్టిన రన్స్ అయితే మళ్ళీ అతనే ఇచ్చేస్తాడని చెప్పాలి. ఎలా అంటే 2.5 ఓవర్స్లో మాత్రమే 53 పరుగులు ఇచ్చాడు. ఎకానమీ చూసుకుంటే 18 ఉంది. సో ఎంతైతే రన్స్ కొట్టాడో ఆ రన్స్ మొత్తం మళ్ళీ ఇచ్చేస్తాడని చెప్పుకోవాలి. సో కగిసో రబాడా కూడా 3 ఓవర్లు వేసి 1 వికెట్ అయితే తీశాడు. సో ఆ పడిన 1 వికెట్ కూడా రబాడే తీసింది. స్టార్టింగ్లోనే డీకాక్ అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యాచ్ అయితే వదిలేశాడు. సో నార్మల్గా ఆ క్యాచ్ బ్రీవిస్దే. డీకాక్ కాల్ ఇవ్వడంతో బ్రీవిస్ అయితే సైడ్కి జరిగాడు. దాంతో డీకాక్ అయితే అందుకోలేకపోయాడు. సో దాంతో క్యాచ్ అయితే డ్రాప్ అయింది. ఇంకా దాని తర్వాత ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎలా వచ్చిందో మీరు చూస్తారు కదా. సో లుంగి ఇంగిడి కూడా 2 ఓవర్స్ వేసి 22 రన్స్ ఇచ్చాడు. ఇక కార్బన్ బాష్ అయితే 2 ఓవర్లకు 35 రన్స్ ఇచ్చాడు. కేశవ్ మహారాజ్ కూడా నార్మల్గా 3 ఓవర్లకు 33 రన్స్ ఇచ్చారు. సో దీంతో న్యూజిలాండ్ ఈజీగా 173 రన్స్ అయితే స్కోర్ చేసేసింది. సో 12.5 ఓవర్లలో 173 పరుగుల రన్స్ స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ గెలిచి
ఫైనల్కి అయితే చేరిపోయింది. సో ఇక 8వ తేదీ జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ఆల్రెడీ న్యూజిలాండ్ ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ రేపు జరగబోయే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఎవరు వెళ్తారో అనేది చూడాలి. సో ఎవరు వెళ్తారు అనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.